నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। శ్రీవారి క్షేత్రాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తిరుమల విజన్ లక్ష్యం। ఆ దిశగానే టీటీడీ చర్యలు ఉంటాయన్న ఈవో శ్యామలరావు। అల్లు అర్జున్ విషయంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదు। మీడియా సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్। పెదామిరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ। ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు। అల్లు అర్జున్ నివాసం ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళనలు। దాడులను ఎవరూ ప్రేరేపించవద్దంటూ అల్లు అరవింద్ విజ్ఞప్తి। తిరుమల క్షేత్రాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తిరుమల విజన్ 2047 లక్ష్యమని టీటీడీ ఈవో జె శ్యామలరావు అన్నారు। తిరుమలలో గత 6 నెలల్లో జరిగిన అభివృద్ధిపై ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం మీడియా సమావేశాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలియజేశారు। ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గత 6 నెలల్లో తిరుమలలో అనేక మార్పులు తీసుకొచ్చినట్లు తెలియజేశారు। భక్తులకు మరింత నాణ్యతగా అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు। నాణ్యమైన నెయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేస్తున్నట్టు తెలియజేశారు। ఎన్డీడీబీ విరాళంగా ఇచ్చిన 70 లక్షల పరికరాలతో టీటీడీ సొంతంగా కల్తీ పరీక్షల ల్యాబ్ ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు। భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందజేయడానికి అనేక చర్యలు తీసుకుంది। గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సాధారణ భక్తుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది। ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతారు, దర్శనాలు చేసుకుంటారు, అకామిడేషన్ బుక్ చేసుకుంటారు। కానీ సాధారణ భక్తులకి పెద్దపీట వేయాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు। అలాగే తిరుమల క్షేత్రం యొక్క ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలి, ఏ కార్యక్రమం చేసినా సరే ఆ పవిత్రతని పెంపొందించే దిశగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు। అలాగే భక్తులు వచ్చిన దగ్గర నుంచి తిరుమల క్షేత్రానికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సేవలన్నీ కూడా వారు భవిష్యత్తులో గుర్తుంచుకునేలాగా సంతోషకరంగా వెళ్ళాలనే దిశగా అన్ని చర్యలు తీసుకోవడం తీసుకుంటున్నాము। ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి। దర్శనానికి ముందు క్యూ కాంప్లెక్స్లో ఉన్న, క్యూ లైన్లో ఉన్న, వైకుంఠం కాంప్లెక్స్లో ఉన్న అక్కడ అన్నప్రసాదాలు ఇచ్చే దగ్గర నుంచి దర్శనం తర్వాత అన్నప్రసాదం మాతృశ్రీ పెరుగుండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో అక్కడ ఇచ్చే అన్నప్రసాదాలు, అలాగే లడ్డూ ప్రసాదాలు యొక్క నాణ్యత ఇవన్నీ కూడా చాలా బాగా పెంచడం జరిగింది। అలాగే ఏ కార్యక్రమం నిర్వహించినా సరే టీటీడీ అదంతా కూడా హై క్వాలిటీ ఉండాలి, మంచి నాణ్యతతో ఉండాలి, భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలి, భక్తులు గుర్తుపెట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు నిర్వహించిన 2 పెద్ద కార్యక్రమాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా కూడా నిర్వహించడం జరిగింది। అలాగే తిరుమల క్షేత్రంలో ఈ కొండపైన ఉన్న, తిరుమల కొండ మీద ఉన్న పారిశుద్ధ్యం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది। ఎక్కడైతే పారిశుద్ధ్యం బాగుందో అక్కడ పవిత్రత ఉంటుంది, పవిత్రత ఉన్న చోట పారిశుద్ధ్యం కూడా బాగుండాలి। దానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకోవడం జరిగింది। అలాగే క్యూ లైన్స్ మేనేజ్మెంట్ కూడా విజిలెన్స్ విభాగము, టీటీడీ సిబ్బంది కూడా ఒక మంచి కోఆర్డినేషన్తో చేయడం, భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది। క్యూ లైన్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది। ఎడిషనల్ ఈవో గారు కూడా పర్సనల్గా వెళ్ళి ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ టైం టు టైం చూసుకోవడం, అలాగే ఎప్పుడైతే ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుందో ఎక్కువగా భక్తులు ఉన్నప్పుడు కూడా స్వయంగా వెళ్ళి చూసుకోవడం, నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూడటం కూడా జరుగుతుంది। తర్వాత కొన్ని చోట్ల 2019 ప్లాన్లో కూడా ఉంది, సబ్-బేస్ కొన్ని చోట్ల పెట్టాలని ఉంది। అవన్నీ కూడా అప్డేట్ చేసి ఇప్పుడు ఎక్కడ అవసరము అంటే ఆ డేటాకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది। 2017లో ఉన్న డేటాకి ఇప్పుడున్న డేటాకి చాలా తేడా వచ్చింది। అది పరిగణలో తీసుకుని ఎక్కడ సర్వే పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏం పెట్టాలి అనేది ఒకటి, పునర్నిర్మాణం వంటి కొన్ని చేయాల్సిన అవసరం ఉంది। కొన్ని చోట్ల రీడెవలప్మెంట్ చేయాలి, పునర్నిర్మాణం చేయాలి,
అవి ఐడెంటిఫై చేయాలి. అంటే కొన్ని పాతబడిపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ ఫెసిలిటీ అక్కడ ఉండడం వలన ఇబ్బంది ఉంది, దాన్ని తీసుకెళ్ళి వేరే చోట పెట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రపోజల్స్ 2019 ప్రపోజల్లో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాలాజీ బస్ స్టాండ్ కానీ, రామ్ బగీచా దగ్గర బస్ స్టాండ్ కానీ, ఇవన్నీ కూడా పునర్నిర్మాణం కానీ, లేకపోతే వేరే చోటకి మార్చడం కానీ, తరలించడం కానీ, ఇలాంటివి కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి. ఇవన్నీ కూడా ఫైనల్గా ఇవి చేయాలి, చేసేస్తాము, ఇవే చేస్తామని చెప్పలేము. ఇవన్నీ కూడా ఒక కన్సల్టెంట్ పరిశీలించిన తర్వాత ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తనపై కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మీరేమంటారంటూ మంత్రిని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపుగా ఎక్కడా వ్యవహరించలేదని, కక్ష సాధింపు ఎక్కడ కనబడిందో తనకు అర్థం కాలేదని అన్నారు. అసెంబ్లీలో సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ స్పష్టంగా మాట్లాడారని పేర్కొన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే గతంలో కూడా ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టుగా మాట్లాడింది. ఆ అంశం కూడా మీరు ప్రస్తావించారు. జన్వాడ ఏదో ఇష్యూ వచ్చినప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశం లోపల ఎప్పుడప్పుడు కఠినంగా గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది. జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతున్నారు అంటే వారి విజ్ఞత, వారికి ఉన్నటువంటి వివేకం. నేను ఈ అంశం మీద ఎక్కువ ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంటు, ప్రజలు, ప్రజానికం ఏమనుకుంటారు అనేటువంటి మాటని స్పష్టంగా చెప్పినాం. ఇక వారిని నేను ఇంతకుముందు అన్నట్టు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇప్పుడు వారు గౌరవనీయులు. వారు మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ చేసి రమ్మని కోరుతా ఉన్నా. వారిని ఏ విధంగా చనిపోయినరు, మిగతా హాస్పిటల్లో ఉన్నారు, ఆ పరిస్థితిని చూసొచ్చి అప్పుడు స్పందించమని నేను బండి సంజయ్ గారిని కోరుతాను. అదే అంటారు దీనికి సంబంధించి ఏదైనా ఆల్రెడీ శాసనసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి అన్ని స్పష్టంగా చెప్పినారు. అందుకని మళ్ళీ ఇప్పుడు మీకు ఎక్కడ కక్ష కనబడ్డది నాకు అర్థం కాలే. కక్ష ఎక్కడ కనబడ్డదో అర్థం కాలేదు. ఇలా కక్ష అనేటువంటి పదానికి అర్థం లేకుండా ఈ పదంలోకి తీసుకొస్తారు. కరెక్ట్ మాట్లాడారు. మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభలో మాట్లాడుతూ ఏసీబీ కేసుకు సంబంధించి శాసనసభలో చర్చ చేయాలంటారు. ఏసీబీ కేసు గురించి ఎందుకు శాసనం, ఒక వ్యక్తికి సంబంధించి శాసనసభలో ప్రజా సమస్యల గురించి చర్చ చేయమని చెప్పండి. అరే కేసుల నిర్దోషి అయితే నిర్దోషితో నిరూపించుకోమని చెప్తా ఉన్నాం కదా. ఏసీబీ ఒక కేసు పెట్టి దాని తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అడుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి తప్పు, దానికి సంబంధించి ఏదో అధికారంలోకి వస్తామని మీరు ఇష్టమని చేసిన ఆ విధానంలో దానికి సంబంధించినటువంటి డబ్బు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా పొరపాటు జరిగితే ఏసీబీ అట్రాక్ట్ అయింది. అంబేద్కర్ గారు జరుగుతుంటే ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళంతా? ఈ సోకాల్డ్ పొలిటీషియన్ బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ముందు అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత పట్ల అవమానంగా మాట్లాడిన అమిత్ షా మీద ధైర్యం ఉంటే వాస్తవాన్ని ప్రయత్నం చేయగలిగే ధైర్యం ఉంటే అది అనమని కోరుతాం. దానికి సంబంధించిన ఎజెండానే వాళ్ళు చేసుకున్నారు. ప్రజలను కొద్ది రోజులు నమ్మగలుగుతారు, ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంది. మిగతా కార్యక్రమాలను చేస్తాం. విశ్వాసంగా కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించినటువంటి ప్రతి మాట ప్రజా సంక్షేమము, ప్రజల ఆలోచనకరంగా ముందుకోతాం. నమస్కారం. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరమని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద్దమిరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న 10 మంది పేదలకు మంజూరైన వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 10,41,246 సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం లబ్ధిదారులుగా ఆయన అందజేశారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సకాలంలో బాధితులకు ఆర్థిక సాయం అందజేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అందజేయడం జరిగింది. ఒకరికైతే 5 లక్షల రూపాయలు వాళ్ళకి బ్రెయిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. అందులో ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఈరోజు వారికి, అలాగే 9 మందికి కూడా అందజేయడం జరిగింది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముందుకు వచ్చారు. అలాగే ఆసుపత్రి అభివృద్ధికి కూడా రాబోయే రోజుల్లో బడ్జెట్ అలొకేషన్ పెరుగుతుంది. త్వరలో ఆకివీళ్ళలో ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఆ డాక్టర్స్ ఇష్యూ ఉంది. ఆ డాక్టర్స్ అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. సంక్రాంతి లోపు కిడ్నీ డయాలసిస్ సెంటర్తో పాటు ఆకివీడు హాస్పిటల్ కూడా అభివృద్ధి చేసి కొత్త బ్లాక్తో సహా
ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రతి చోట ప్రతి మండలం గ్రామాల్లో ఎక్కడైతే సబ్ సెంటర్స్ ఉన్నాయో అవి అద్దె భవనాల్లో ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా సొంత భవనాలను కూడా ఏర్పాటు చేసుకుని ప్రతి సబ్ సెంటర్లో మినిమం మెడిసిన్స్, అలాగే అంత అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి స్నేక్ బైట్ ఇబ్బంది లేకుండా ప్రతి చోట కూడా యాంటీ స్నేక్ వేనము, అక్కడ ఫ్రిడ్జ్ లేని చోట రిఫ్రిజిరేటర్లు అన్నీ కూడా అందజేస్తున్నాం మన ఫండ్ నుంచి. ప్రతి దగ్గర ప్రతి సెంటర్లో ఈ పాము కాటుకి గురై మరణించకుండా ఆ ఇంజెక్షన్స్ అన్నీ కూడా స్టాక్ పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా హెల్త్లో కూడా చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఉండి నియోజకవర్గం డెఫినెట్గా అన్ని నియోజకవర్గాల కన్నా ముందుండే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు తాజాగా స్వర్ణాంధ్ర 2047 విజన్తో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. జాబ్ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మరలా జగన్ సీఎం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిపైన ఉందని అన్నారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ఒక ప్లైవుడ్ సంస్థ 800 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఇక్కడ స్థాపిస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటారు. వాళ్ళకి ఇక్కడ రాజధాని పెట్టి అన్ని అవకాశాలు కల్పిస్తేనే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయలేదు. కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతం వాళ్ళు అందరూ మన గెలిపించారు. కాబట్టి ఇక్కడ పరిశ్రమలు పెట్టడం వల్ల వీళ్ళేమి మన ఇదిగారు. కాబట్టి ఇక్కడ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, వేరే చోట పెట్టమని ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి ఉంచడం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు అన్నమాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద కక్ష, ఈ ప్రాంతం మీద కావాలని ఉద్దేశపూర్వకంగా అభివృద్ధిని జరగకుండా చూశారు. కాబట్టి ఆయన వైనాట్ 175 అన్నారు. కాబట్టి మనం అందరం ఈ ప్రాంత ప్రజలు చెప్పాలి, వైనాట్ జగన్మోహన్ రెడ్డి గారు 1 టైం సీఎం అని మనం నిరూపించాలి. ఇక రెండోసారి ఆయనకి అవకాశం కల్పించకుండా చూడటం ఈ తెలుగు రాష్ట్ర ప్రజల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాధ్యత. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి బహిరంగ ప్రదేశంలో 2 దున్నలు పోరాటం చేయడంతో ప్రజలు ఆందోళన చెందారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో చోటు చేసుకుంది. ఓ వీధిలో 2 దున్నలు పోరాటానికి దిగాయి. దున్నల కుమ్ములాటను ఆపేందుకు కొందరు యువకులు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దున్నల ఫైటింగ్ 5 నిమిషాలకు పైగా కొనసాగింది. ఆ సమయంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ కుమ్ములాటలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.